మై డియర్ స్టూడెంట్స్, ప్రపంచవ్యాప్తంగా అందులో మన తెలుగు వారికి అత్యద్భుతమైన పుస్తకం మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఏంటి ఆ పుస్తకం అంటే ఏ టు జెడ్ ఇప్పటి వరకు ఎవరు కూడా తయారు చేయని ఒక అద్భుతమైన పుస్తకం. ఏ నుండి జెడ్ వరకు పదాలను పలకడం చాలామంది చదవడం రాదండి, ఇక రాయడం రాదు, చదవడం రాదు. కానీ ఏ అక్షరానికి ఏమేమి శబ్దాలు వస్తాయి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేర్చుకునేది ఈ పుస్తకంలో కొత్త పుస్తకం అండి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడే మేము లాంచ్ చేస్తున్నాము. సో ఇది ఒక అద్భుతమైన పుస్తకం అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ అక్షరాలు తెలుగులో శబ్దాలు, ఇంగ్లీష్ అక్షరాలు తెలుగులో శబ్దాలు. మళ్ళీ వినండి, ఇంగ్లీష్ అక్షరాలు తెలుగులో శబ్దాలు. ఎట్లా సార్, ఏం సార్ ఇది, దీని బుక్ ప్రత్యేకత ఏంటి అంటే కనుక, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఏ ఉందండి, ఈ బుక్ ప్రత్యేకత ఊపిన జస్ట్ లైట్గా చెప్పేస్తాను. ఏ ఉంది, ఏకి ఏమేమి శబ్దాలు వస్తాయి? ఒకసారి ఆ వస్తుంది, ఒకసారి ఆ అంటాము, ఒకసారి ఏ అంటాము, ఒకసారి ఏ అంటాము, ఒకసారి యా అంటాము, ఒకసారి యా అంటాము. చూసారా, ఇలాగా ఏ అన్నప్పుడు ఏమేమి శబ్దాలు వస్తాయి, అవి ఇంకొక అక్షరాన్ని జోడించినప్పుడు ఏమేమి శబ్దాలు ఎలా వస్తాయి అనేదంతా ఈ పుస్తకంలో నేర్చుకుంటాం. ఇలా మరి ఇప్పుడు ఏ వర్డ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా చదవాలి, వాటి శబ్దాలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు ఇలాంటివన్నీ చూసుకుంటూ పోతారు. ఆ తర్వాత మళ్ళీ బీకి ఏమేమి శబ్దాలు వస్తాయి చూసారా, ఎన్ని శబ్దాలు ఉన్నాయో. ఒక బీకు బా కొన్ని సందర్భాల్లో, బీ బూ ఇలాగా మొత్తం బౌ భ్యా ఈ సౌండ్స్ వస్తుంటాయి అన్నమాట. వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు బీ వర్డ్స్ ఉన్నాయి. ఈ బీ వర్డ్స్కు ఏమేమి శబ్దాలు వస్తాయి, సో ఇకపోతే 2 అక్షరాలు వచ్చినప్పుడు ఏమేమి శబ్దాలు వస్తాయి, సో ఈ పదాలకు ఎగ్జాంపుల్స్ ఏంటి, బి వచ్చినప్పుడు బా వస్తుంది, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, బి వచ్చినప్పుడు బా అని వస్తుంది, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి. ఇలాగా 1-2 కాదండి, ఈ పుస్తకంలో జెడ్ వరకు అద్భుతమైనటువంటి పుస్తకం అండి. మొత్తం అన్ని అక్షరాలకు ఈ పుస్తకము మీకు సమాధానం చెప్తుంది, ఎలా చదవాలి, శబ్దాలు ఏంటి, ఏం కథ. ఈ పుస్తకం ఒక్కటి ఉంటే చాలండి. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు చెప్తున్నాను, 10th క్లాస్ వరకు కానీ, లేదా పెద్దవారికి కూడా అంతే, ఇంటర్, డిగ్రీ పెద్దవారికి ఎవరైనా కానీ. సో ఈ పుస్తకం అనేది మీరు తప్పనిసరిగా కొనాల్సిన పుస్తకము, ప్రతి ఒక్కరి చేతిలో కంపల్సరీ ఉండాల్సిన పుస్తకము. ఏ టు జెడ్ పదాలను పలకడం ఎలా. ఈ పుస్తకం వెల 1000 రూపీస్ అవుతుందండి, 1000 రూపాయలు అవుతుంది. మీకు సపోర్టింగ్ కూడా ఇస్తాను నేను, ఏ డౌట్స్ వచ్చినా అడిగినా కూడా నేనే చెప్పిస్తాను. సో ఏ టు జెడ్ పదాలను పలకడం ఎలా, ఈ విషయాలు ఈ పుస్తకం కోసం సార్ నాకు ఈ పుస్తకం కావాలండి. ఈ ఒకసారి చూడండి, పైన చూడండి, మీకు అర్థమైపోద్ది. 180 పేపర్స్ ఉంటుందండి ఇది పుస్తకము. కంప్లీట్గా ఈ పుస్తకంలో ఏ అక్షరాలకు ఏమేమి శబ్దాలు వస్తాయి, సౌండ్స్ ఎలా వస్తాయి, ఇది వస్తే చాలండి. ఇదొక్క బుక్ అన్నిటికీ సమాధానం అండి. చదువు రాదు, నేనేం చదువుకోలేదు, ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి, నాకు పదాలు చదవనీకి రాదు, పలకడం రాదు అనే వారికి ఏ టు జెడ్ పదాలను పలకడం ఎలా, మీకు ఈ బుక్ కావాలి అంటే 1000 రూపాయలు అవుతుంది. మీకు కాల్ చేయవలసిన నంబర్ ఇక్కడ ఇస్తున్నాను, 9390485239. మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే కాల్ చేయండి. ఈ అద్భుతమైన పుస్తకం మీకోసం ప్రవేశపెడుతున్నాము. ఈ పుస్తకం వెల 1000 రూపాయలు. కాల్ చేయవలసిన మా నంబర్ చూడండి, రాము 93904952.